వారైతే, అర్థమవుతుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అదేంటి ఈరోజు చెప్పండి, చెప్పాలి, అందరూ తెలిసిందే కదా. పునరుద్ధాన ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడే. అంటే పునరుద్ధానం అంటే సంస్కృతంలో వాడినట్టున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి లేచిన రోజు అంటే ఏంది అర్థం? తిరిగి లేచాడంటే ఇప్పుడు దాకా ఏం చేశాడు? పడుకొని ఉన్నాడా? ఏం చేసాం మనం? శుక్రవారం సిలువ వేసాం కదా. శుక్రవారం ఏం చేసాం? సిలువ వేసామా లేదా? అందరూ వచ్చారా? ఆ రోజు లేదు, కొంతమంది రాలేదు. సిలువ వేసాం పాపం. మరి ఈరోజు మరణాన్ని జయించి, కొంచెం పెంచులే, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి రోజు, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఆరాధించడానికి మనం వచ్చాం. మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరిప్పుడు? ఆయన లేచాడు, ఓకే, మనందరం ఒప్పుకుంటాం కదా, ఆయన లేచాడా లేదా? తిరిగి లేచాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ప్రతి ఒక్కళ్ళు, ఆయన లేచాడు బాగానే ఉంది, మీరు కూడా క్రీస్తుతో కూడా లేపబడ్డారా? లేపబడిన అనుభవంలో ఉన్నారా? అది నేను అడిగే ప్రశ్న. ఏంటది? మేమేం అడగబోయామయ్యా? ఆయన అంటే సిలువ వేశారు, బాగానే ఉంది, మమ్మల్ని సిలువ వేయలేదు కదా, మేము చావలేదు కదా, చస్తే కదా పైకి లేసేది అని అంటారు. అంతేనా? ప్రశ్న అంతే కదా. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం చచ్చామా బతికామా? చెప్పండి. ఎవరు చెప్పడం? సరే, ఈయన ఒకడే చెప్పాడు, ఆయన ఎక్కడో చచ్చిపోయాడంట. మనందరం చచ్చిపోయామా లేదా? అది ఎంతమంది చచ్చిపోయారు? అందరూనా? ఇంకా చచ్చిపోలేదా? చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఏమనుకోబాకండి, నేనేమి మిమ్మల్ని విమర్శించటం లేదు, అర్థమయ్యే దానికోసం కొన్ని ప్రశ్నలు. అంటే మీ జ్ఞానాన్ని నేను పరీక్షిస్తున్నాను అనుకోబాకండి, నాకు అసలే జ్ఞానం లేదు మీకన్నా. కొన్ని మాటలు కొంచెం వివరంగా తెలుసుకునే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. మనం చచ్చిపోయామా లేదా? చచ్చిపోయినాడు కదా లేచేది. అందుకు నేను అడుగుతుంది ముందే, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే అనే ప్రశ్న ఉంటే అర్థమైంది, అంతే కదంటమ్మా. చచ్చిపోతేనే కదా లేపబడేది. చచ్చిపోయారా లేదని అడుగుతున్నాను. ఏమి అంటే అందరూ అంటాం లేదు, ఏమి నేనే తప్పైనా పర్లా, చచ్చిపోయామా లేదు? ఎన్నిసార్లు ఆ ప్రశ్న అడిగేదే? చచ్చిపోయిన వాళ్ళం, అందరూ చచ్చిపోయిన వాళ్ళం కదా. చచ్చిపోయాము, ఆయనతో పాటు లేపబడ్డాం. సరే, వాక్యాలు చూద్దాం. 2వ అధ్యాయంలోనే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 13వ వచనం చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా. అర్థమైందా? ఇక్కడ మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను ఎట్లా అంట? మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసింది. మనం చచ్చిపోయామా అంటే ఏం చెప్పాలా? మీరు చచ్చిపోయామంటే చచ్చిపోయామని చెప్పాలి. ఇప్పుడు ఆయనతో కూడా జీవింపజేసి ఉన్నాము, అంతే కదా. ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. ఏంటి? ఎందుకు? ఎట్లా? మన మీద ఉన్నటువంటి ఆ పాప రుణము, వ్రాతరూపకమైన ఆజ్ఞలో మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి.
అర్థమైందా? యోధా పాపం అంట ఇనుప గంటముతో రాయబడిందంట. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడింది. ఇనుప గంటం అంటే తెలుసుగా? ఇనుప గంటం అంటే పాత రోజుల్లో పెన్నులు లేవు. పెన్ను లేకపోతే ఫస్ట్ ఆ తాటాకుల మీద రాసేవాళ్ళు. కొన్నాళ్ళు అయిపోయినాయి, ఎక్కువ కాలం ఉండవు కాబట్టి రాగి రేకులు వచ్చినాయి. రాగి రేకుల మీద ఇనుప గంటం ఒక శూలంలాగా ఉంటుంది, దాంట్లో చుక్కలు గుచ్చుకుంటూ వస్తారనమాట. వాటి మీద అప్పుడు రాత రాసేవాళ్ళు. ఇనుప గంటం అంటే ఒక ఇనుప శూలం లాంటిది, దాంతో అదే పెన్ను అనమాట. దాంతో ఆ రాగి రేఖ మీద రాస్తే అది ఎన్నాళ్ళైనా చెడిపోదు. తుడిసేయగలమా? తుడిసేయలేము. అందుకే యోధా పాపము ఇనుప గంటముతో ఇర్మియా గ్రంథంలో ఉందో రాయబడింది ఆ మాట. చదువుదాం మరైతే. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీద హృదయం అనే పలకల మీద చెక్కబడినది. ఇవి ఏంటది? పాపం. ఎవరి పాపం వారి హృదయం అనే పలకల మీద ఎవడు కూడా చెరిపివేయడానికి వీలుగా ఇనుప గంటంతో రాయబడి ఉన్నది. మరి ఆ పాపాన్ని చెరిపివేయడానికి ఏ మనుషుడి వలన కాదు, తుడిపేయడానికి కుదరదు. మరి ఆ పాపము మరి ఎంత రాగి రేకులు కాలిస్తే తప్పితే అది పోవు. తుడిపేయడానికి ఏ వస్తువు, ఏ ఇంకు వాడినా, ఏ కెమికల్ వాడినా కూడా దాని మీదే పోవు. మరి ఆ పాపము ఎలాగా తుడిచేశాడు అంటే, ఆ రుణపత్రము సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అర్థమైందా? మన అపరాధములన్నింటినీ క్షమించి చచ్చిపోయిన మనలను ఆయనతో కూడా ఏం చేశాడు? జీవింప చేశాను. సరే, తర్వాత భాగంలోకి మనం వెళదాం, చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అలానే తర్వాత చూద్దాం రోమీలకు రాసిన పత్రిక. ఈ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటని నేను వివరించడానికి రెఫరెన్సులు చెబుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. చదవండి, గట్టిగా చదువు, గట్టిగా. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న వారైతేనేమి, బయట ఎవరైనా శబ్దయంత్రం ద్వారా వింటున్నవారు అయితేనేమి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రీస్తు ఈరోజు లేచినున్నాడు. ఇది రోజు పునరుద్ధాన దినము. ఈరోజు ఈస్టర్ అనే పండుగ జరుపుకుంటున్నావే, ఆయన లేచాడు, బాగానే ఉంది. ఆయనతో పాటు నీవు కూడా లేచావా? నేను చస్తే కదంట అయ్యా లేవడానికి. నిజమే, ఇటువంటి అనుభవం కూడా చాలామంది ఉంది. ఎవరు చచ్చిపోయారంట చూడండి, ఇక్కడ 6వ వచనం 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి మహిమ వలన మృతులలో నుండి, ఆ చివరి భాగం, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. ఆయన నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని నోటితో నమ్మి, ప్రభువని నోటితో నమ్మి ఆయన బాప్తిస్మంలో మనం పాలు పొందుతున్నామంటే, బాప్తిస్మం అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణకు సూచనగా మనము కూడా పాతి పెట్టబడుతున్నాం. నీళ్లలో ముంచడం అంటే పాతి పెట్టడం, మళ్ళీ పైకి లేపుతారు కదా, లేపినప్పుడు ఆయనతో పాటు నూతన జీవం పొందిన వారమై మనం కూడా ఆయనతో కూడా బ్రతికించబడిన వారం, ఆయనతో కూడా మనం జీవింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, మీరు కూడా క్రీస్తుతో లేపబడిన వారైతే. నెక్స్ట్ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-6 వచనాలు. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయము అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము
మన ఎడల చూపిన తన మహాకృప చేత, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పైన చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇంకా మనం కిందకు వస్తే ఏం చెప్తుంది? వాయుమండల సంబంధి అయిన ఆయన అధిపతిని అనగా విధేయుడైన వారిని ఇప్పుడు ప్రేరేపణ శక్తిని అధిపతిని అనుసరించి, తర్వాత మనమందరమును 3వ వచనం, మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. నిజంగా మనం ఎటువంటి వారము? దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారము. అయినను చూసారా, దైవోగ్రత నిజంగా మనం శిక్షకు పాత్రలం, అయినా ఆయన ఉగ్రతకు పాత్రలం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఆయన కరుణ సంపన్నుడై ఏం చేస్తున్నాడు? మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. సహోదరి సహోదరులారా, ఈ అనుభవం ఉందా? మన అపరాధాల నిమిత్తం మనం చచ్చిపోయిన పరిస్థితుల్లో ఆయన మనం ఇంకనూ దైవోగ్రతకు పాత్రులమైనప్పటికీ కూడా ఏం చేశాడు? ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ, ఆయన కరుణా సంపన్నుడు. ఆయన ఎవరు? కరుణా సంపన్నుడు. కాబట్టి మన ఎడల ఆయన చూపిన తన మహాప్రేమ చేత ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని బ్రతికించాడు. ఈ బ్రతికిన అనుభవం నీకు నాకు ఉందా అనేది, ఇక్కడ కూర్చున్న వారిలో ఉందా అనేది నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మొదటి మాటలో మనం చూస్తే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమవుతారు? పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 4 వచనాల్లో ఇందాక మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటున్న దాంట్లో ఇక్కడ చూసినట్లయితే 3 అంశాలు మనకు కనపడతాయి. 3 అంశాలు ఇక్కడ మన జీవితం, ఒక విశ్వాసి యొక్క జీవితము, ఇక్కడ కనపడుతుంది. ఈ జీవితం 3 రకాలుగా కనపడుతుంది. ఏంటది? గత జీవితపు అనుభవము. ఏంటది? గత జీవితపు అనుభవాన్ని చూపిస్తుంది. రెండవది ప్రస్తుత జీవితపు అనుభవాన్ని చూపిస్తుంది. మూడవది చెప్పండి, భవిష్యత్ జీవితపు అనుభవాన్ని చూపిస్తుంది. మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో ఒక విశ్వాసి యొక్క గత జీవితపు అనుభవము, ప్రస్తుత జీవితపు అనుభవము, భవిష్యత్తు రాబోయే జీవితపు అనుభవాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిదిగా ఒక విశ్వాసి యొక్క గత జీవితపు అనుభవాన్ని చూస్తే, చెప్పండి, గత జీవితపు అనుభవాన్ని చూస్తే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమా, బడని వారమా? చెప్పాలా గట్టిగా? గత జీవితపు అనుభవం మనము క్రీస్తుతో కూడా లేపబడనటువంటి అనుభవంలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇందాక చదువుకున్నట్టుగా 2వ అధ్యాయం 1 ఎఫెసీ 2:1 అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారముగా మనం. గత జీవితపు అనుభవాన్ని గురించి 2-3 మాటలు నేను కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది వివరించకుండానే. 116వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే గత జీవితంలో ఎలా ఉంటుంది? అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ప్రతి ఒక్కరి జీవితంలో, గత జీవితంలో ఇదే అనుభవం. ఏ అనుభవం? మరణ బంధాలు చుట్టుకుని ఉన్న పరిస్థితి, పాతాళపు వేదనలు పట్టుకున్న పరిస్థితి, శ్రమయు దుఃఖము మనకు కలిగినటువంటి పరిస్థితి. అర్థమవుతుంది? గత జీవితపు అనుభవం. ఒకటేంటి? ఇందాక చెప్పాను, ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతన పాపముల చేతన చచ్చిన వారై ఉండగా. కీర్తనాకారులు చూసిన 116:3 మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండగా, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండగా, శ్రమయు దుఃఖయు నాకు కలిగింది. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5:12 కూడా ఏమంటాడు? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించెను. ఆనాడు మన పితరుడైన ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం,
వారు చేసిన పాపము ఏం చేసింది? ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో తర్వాత చదువు తర్వాత అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సహోదరి సహోదరులారా, గత జీవితపు అనుభవం ఏమిటయ్యా అంటే ఇది మన పరిస్థితి. లేపబడనటువంటి అనుభవం అంటే పాపముల చేత అపరాధం చేత చచ్చి మరణ బంధకాలు చుట్టుకొని వేదన శ్రమ దుఃఖములలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత యోహాను సువార్త 8:34 చూసినట్లయితే పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2:4 చదండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని దేవదూతలు పాపం చేస్తే ఏం చేశాడంట? పాతాళలోకంలోని చీకటి బిలములలోకి వాళ్ళని త్రోసి వేశాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, నిజంగా చెప్పాలంటే ఈ పాపం చేసిన వారిని ఏం చేయాలి? విడిచిపెట్టకుండా ఏం చేయాలి? పాతాళ లోకానికి త్రోసి వేయబడతారు. కాబట్టి ఇట్టి పాపస్థితి అనే గత జీవితపు అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మానవాళి యొక్క పాప శిక్ష అంతటిని ఏం చేయాలి? ఏం చేశాడు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే భరించి ఏం చేశాడు? ఆ శిలువలో మరణించాడు. అర్థమవుతుంది కదా? గత జీవితం అనుభవం ఏందయ్యా అంటే మన స్థితి ఇది. అర్థమవుతుందా? పాపం చేసి అపరాధం చేసి చచ్చాం. పాతాళ బంధకాలు మనల్ని మృంగివేయడానికి ఎదురు చూస్తూ వచ్చాయి. నిజంగా అయితే పాతాళానికి త్రోసివేయబడదగినటువంటి వారు మనం, శిక్షకు పాత్రులం. అర్థమవుతుంది కదా? ఇంతటి స్థితి కలిగినటువంటి ఇట్టి భయంకరమైనటువంటి గత జీవితపు అనుభవాన్ని కలిగినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ పాపపు అపరాధపు శిక్ష యావత్తు తన మీద వేసుకొని ఏం చేశాడు? తాను శిలువలో మరణించాడు. ఆ నిత్య నరకాగ్ని నుండి నిజంగా మనం నిత్య నరకాగ్నికి పాత్రులం. ఆ నిత్య నరకాగ్ని నుండి మానవాళ్ళని రక్షించుటకు దేవుని కుమారుడు పాపరహితుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సశరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చి, అంటే దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ శిలువ రక్తంలో కడుగుబడిన దానవుగా నువ్వు ఇక్కడ ఏం చేశావు? ఈ రోజున లేపబడిన అనుభవంలో కూర్చొని ఉన్నావు. అంతేనా? ఇంకా ఎవరైనా ఆ లేపబడనటువంటి అనుభవంలో, అంటే రక్షించబడిన బిడ్డ యొక్క గత జీవితపు అనుభవం ఇంకనూ దాంట్లోనే ఎవరైనా ఉన్నారా? లేపబడనటువంటి అనుభవంలో ఇంకెవరైనా ఉంటే సహోదరి సహోదరులారా, ఆయన రక్తం ఇప్పటికీ తాజాగానే ఉన్నది. ఆయన శిలువ మరణం ఇప్పటికీ తాజాగానే ఉన్నది. నువ్వు ఏమీ లేదు, నువ్వు రక్షించమని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా నీ పాపాలని ఒప్పుకో, పశ్చాత్తాపపడు. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి తన బిడ్డగా చేసుకుంటాడు. నువ్వు అప్పుడు లేపబడిన అనుభవంలోనికి నీవు వస్తావు అనేది నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరి సహోదరులారా, నిజంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత త్యాగం చేశాడో మనం మరి గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎలాగో లేపబడుతూ వచ్చాడో ఆయనతో కూడా మనం కూడా లేపబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకొని మనం అలాగున దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. నిజంగా ఆ దేవుడు అతి క్రూరమైనటువంటి మరణమైనా కూడా ఇష్టపూర్వకంగా తన కొరకు, అంటే తనకు తానుగా మన కొరకు ఏం చేస్తూ వచ్చాడు? మరణానికి అప్పగించుకుంటూ వచ్చాడు. మరణానికి అప్పగించుకోవడమే కాదు, ఆయనది విజయవంతమైనటువంటి మరణం. మరణించాడు అని కాదు, 3వ నాడు ఆయన తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీ 15:20 చదవండి. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో
ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి అన్నాడు. ఓ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మరి అనుభవం ఉందా? తిమోతి రాసిన 2వ పత్రిక కూడా 1వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం చదవండి. తిమోతి మరణమును క్రీస్తు యేసు ఆడ చదవండి. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, తిమోతి రాసిన 2వ పత్రిక 1:10 చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఏం చేశాడు? నిరర్ధకం చేయడం ద్వారా జీవమును అక్షయతను సువార్తలోనికి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఈనాటి వరకు చూడండి, ఆయన దేహాన్ని ఉంచినటువంటి సమాధి ఖాళీగా ఉందా? ఖాళీగానే ఉందా లేదా? ఏం రాయబడింది అక్కడ? దాని మీద ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని రాయబడింది. ఈనాటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోం. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని మత్తయి సువార్త 28:6 చదువుతూ వచ్చాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి ఉన్నాడు. ఆయన మరణం వలన మన మరణాన్ని ఆయన నిరర్ధకం చేశాడు. ఈ జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఈ రీతిగా చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించి అర్పించాలి. నిజమే కదా? గత జీవితంలో అందరూ ఇక్కడ కూర్చున్నటువంటి అదే అనుభవంలో కూడా వచ్చారు. ఇప్పుడు ఆ అనుభవం ఉందా? లేదు. ఆ అనుభవం నుంచి ఎలాగూ మనం తీసుకొచ్చాడో మనం చూస్తూ వచ్చాం. అంతే కదా? ఎలాగూ ఆయన మనల్ని కొరకై తన్ను తాను మరణానికి అప్పగించుకుని మరణాన్ని జయించి తిరిగి లేచాడో, మనం కూడా ఆయనతో కూడా లేపబడినటువంటి అనుభవంలోకి వచ్చాం. అంతే కదా? గత జీవితకాలపు అనుభవం ఏంటిది? అది లేపబడనటువంటి అనుభవం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఇప్పుడు లేపబడిన అనుభవం. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2:3 చదవండి. 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకటి, ఏలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. చూసారా? ఇది విశ్వాసి యొక్క ప్రస్తుత జీవిత అనుభవపు ఆనందము ఇక్కడ మనకు కనపడుతుంది. మీ జీవం ఏడుందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. కాబట్టి పొందిన వారమే నడుచుకున్నట్లు 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందును. చూసారా? ఆయన మరణంతో ఎవరైతే ఐక్యం కలిగి ఉంటారో ఆయన పునరుద్ధానమునందు కూడా ఐక్యం కలిగి ఉంటామా లేదా? అదే కదా రాసిందాడ. చూడండి అక్కడ 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఏమతో ఐక్యము గలవారమై. చూసారా? ఆయన మరణంతో ఐక్యం గలవారమైతే ఆయన పునరుద్ధానంతో కూడా ఐక్యము గలవారం అవుతాము. కాబట్టి సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మరణముతో ఐక్యమైతే జీవముతో కూడా ఐక్యమైనట్లుగానే. కాబట్టి ఆయన జీవముతోటి అంటే ఐక్యమైతే నూతన జీవము పొందిన వారమై నడుచున్నట్లుగా మనం ఉంటాం. గలతీ రాసిన పత్రిక 2:20. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా దేవుని కుమారుని యందల విశ్వాసం వలన ఏంటంట? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. గత జీవిత అనుభవం, సిలువ వేయబడ్డాం. ఇప్పుడు ఇక్కడ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నేను. జీవిస్తున్నారా? క్రీస్తే
మీ యందు జీవిస్తున్నాడు. ఈ అనుభవం చెప్పగలం మనము. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన. ఇది ప్రస్తుత కాలపు జీవిత అనుభవం. సహోదరి సహోదరులారా, ఈ అనుభవం కలిగి ఉన్నామా? ఆయనతో సిలువ వేయబడి ఆయనతో కూడా లేపబడి ఇప్పుడు జీవిస్తున్న జీవితము ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవించాను. ఈ అనుభవం ఉందా? ఈ అనుభవం ఉంటే తప్పకుండా ఆయనను స్తుతించి ఆరాధించాలి. నిజమే ప్రభువా, గత కాలంలో నేను చచ్చినవాడు నా పాపం చేత, దుష్టత్వం చేత. పాతాళ బంధకాలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. మరణ వేదనలో శ్రమయు దుఃఖంతో నేనుంటూ వచ్చాను. ఓ ప్రభువా, నేను కూడా నీతో పాటు ఏం చేస్తూ వచ్చాను? సిలువ వేయబడ్డాను. నన్ను రక్షించావు, నన్ను లేపావు. ఇప్పుడు ఉన్నటువంటి జీవితం అది మీరే నా యందు జీవిస్తూ ఉన్నారు. ఇంతటి సంతోషం, ఆనందం, అనుభవం ఇప్పుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రభువా, నేను నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడుచు ఉన్నాను అని చెప్పి మనం చెప్పగలమా అనే మాట ఖచ్చితంగా ఒక్కసారి మనము చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ అనుభవంలో ఏ విధంగా మనకు ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, గత కాలపు అంటే జీవితం అనుభవం ఏ విధంగా ఉంది? ఎంతో పాపముతో, శ్రమ, దుఃఖంతో. ఇప్పుడు సంతోషము, ఆనందము ఉందా లేదా? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్తూ వచ్చాడు. అలాగే చూడండి, ఇక్కడ 32వ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. 32 6వ వచనం 2వ లైన్ నుంచి చదవండి. విస్తార జల ప్రవాహం చదవండి. అక్కడ నుంచి విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుత జీవిత కాలంలో ఉన్న ఈ అనుభవంలో విస్తారమైన జల ప్రవాహాలు పొరలి వచ్చినా ఏమైందంట? నిశ్చయముగా అవి వారి మీదకి రావు. వస్తాయి, ఇప్పుడు రావు. తర్వాత 7వ వచనం తర్వాత, నా దాగు చోటు నీవే. ఏంటంట? శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. చూసారా, ఇప్పుడు దాగు చోటు ఉంది మనకి. ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాక్కునే స్థలం ఇంతకుముందు లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనుభవంలో ఆ దాగు చోటు నీవే. శ్రమలో నుండి నన్ను విడిపించెదవు. యోహాను సువార్త 10వ అధ్యాయము చదవండి, 28, 29 వచనాలు. ప్రస్తుత జీవిత కాలపు అనుభవం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకుంటూ మన జీవితం ఆ విధంగా ఉందా లేదా, ఒకసారి ఆ విధంగా ఉంటే మనం ఆయనని స్తుతించి కొనియాడతాం. 10వ అధ్యాయము 28, 20 వచనం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతి నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇప్పుడు మనం ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నాం. మనల్ని ఎవరైనా అపహరిస్తారా? మనల్ని ఎవరైనా దొంగిలిస్తారా? లేదు. ఏం కనపడుతుంది ఇక్కడ? భద్రత కనపడతా ఉంది. ఏం కనపడతా ఉంది? భద్రత. ఆయన చేతుల్లో ఉన్నటువంటి గొప్ప భద్రత అనేది కనపడతా ఉంది. ఇది ప్రస్తుత జీవితపు అనుభవం. రక్షించబడిన ప్రతి బిడ్డ యొక్క జీవిత అనుభవం నీకుందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఓ ప్రభువా, నేను ఎంత భయంతో కూడిన పరిస్థితుల్లో ఉంటూ వచ్చాను. అయితే నీవు నాకు భద్రత కలుగు చేస్తున్నావు. నా తండ్రి చేతుల నుంచి వారిని ఎవ్వరు కూడా అపహరింపనేరడు. కాబట్టి అంతటి భద్రత ఎక్కడ దొరుకుతుందో మనకి? విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినవి నా మీదకి రావు. నా దాగుచోటు నీవేనయ్యా, నీవే అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇంకా చూద్దాం ప్రస్తుత జీవిత కాలపు అనుభవం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. 8వ అధ్యాయం. అంటే అప్పుడు కష్టాలు శ్రమలు వచ్చినాయి, ఇప్పుడు కష్టాలు శ్రమలు రావని కాదు. ఒకవేళ వస్తే ఏం చెప్పాను? దాగు చోటు నీవే. అర్థమైందా? శ్రమయు దుఃఖము వాటన్నిటికీ తొలగించడానికి నీవు నాకున్నావు. ఇంతకుముందు అయితే నాకు లేవు, ఇప్పుడు నాకున్నావు. కాబట్టి నిన్ను స్తుతించి
కొనియాడుతున్నాను. 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. చూడండి ఏంటిది? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అర్థమైందా? చూడండి అక్కడ 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందచ్చు. వేటిలో? కరువులో, వస్త్రహీనతలో, శ్రమలో, బాధలో, హింసలో, ఉపద్రవములో, ఖడ్గములో, వీటన్నిటిని ఎంత ఎడబాసినా నీవు నన్ను ఎడబావయ్యా, నీవే నన్ను కాపాడేవాడువు. అర్థమైందా? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏమయ్యామంట? మామూలు విజయం కాదు, అది అత్యధికమైన విజయము మనము పొందుచు ఉన్నాము అనేది మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. తర్వాత 37, 39 చదివాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 6వ వచనం. నేను ప్రస్తుత జీవిత కాలపు అనుభవం ఆనందాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అది మర్చిపోబాకండి. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. చూసారా? నరమాత్రుడు ఈ భూమి మీద నాకేం చేయగలడు. ఎందుకు? ప్రభు ఇప్పుడు నాకు సహాయంగా ఉన్నాడు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఆయన రక్షణ పొందినటువంటి అనుభవం నాకుంది. ఇప్పుడు నాకు ఆయన సహాయకుడు. నరమాత్రులు నన్నేమి చేయగలరు, నన్నేమి చేయగలరు. ఈ అనుభవం మనం కలిగిన వారమే ఆయన స్తుతించి కొనియాడు. ఈ రీతిగా ప్రస్తుత జీవితపు అనుభవపు ఆనందాన్ని మనకిచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకో. మొదటి తలంపు ఏం చెప్పాను? గత జీవితపు అనుభవం ఏంటది? అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. మరణ బంధకాలు, పాతాళపు వేదనలు మనం పట్టుకున్న పరిస్థితి, శ్రమయు దుఃఖము కలిగినటువంటి పరిస్థితి. అప్పుడు ఎవరూ లేరు మనకు దిక్కు ఆ శ్రమ దుఃఖాల్లో, అంతేనా కదా? అయితే ఆయనతో మనం సిలువ వేయబడినాం, యేసుక్రీస్తు ప్రభువని మనం నోటితో ఒప్పుకున్నాం. రక్షణ పొందినటువంటి ఇప్పుడు ప్రస్తుతం మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ అనుభవం ఎలా ఉంది అని చూస్తే విస్తార జల ప్రవాహంలో పొంగి వచ్చినా కూడా మన మీద అవి రావు, అవి నిశ్చయముగా వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. అంతేకాదు ఆయన చేతుల్లో భద్రత ఉంది. ఆయన చేతుల నుంచి ఎవరు మనల్ని అపహరింప. అంతేకాకుండా తర్వాత కరువైన, వస్త్రహీనత అయినా ఏదైనా కూడా ఏం చేస్తే మనల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాపేది ఏది లేదు. ఇప్పుడున్నటువంటి అనుభవపు ఆనందం. మూడవదిగా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక ఇందాక చదువుకున్న 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ఇదేంటిది? ఎప్పుడు జీవిత అనుభవం చెప్పండి? భవిష్యత్ కాలపు జీవితం, అంతేగా. ఆయన మహిమతో వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కూడా ఆయన మహిమయందు ప్రత్యక్ష పరచబడతాము అనేది. ఇది చూస్తే భవిష్యత్తు జీవిత అనుభవపు అమితమైన ఆనందం అని చెప్పాలా. అమితమైన ఆనందం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆనందమే ఆయన కలిగి ఉండటం, ఇంకా ఆయన తిరిగి ప్రత్యక్షమై వచ్చినప్పుడు, లేకపోతే ఆయనతో మనం సదాకాలం జీవించేటప్పుడు అదేంటిది? మామూలు ఆనందం కాదు, అది అమితమైనటువంటి ఆనందం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె వేదన ఏమైంది? శిశువు పుట్టగానే ఆ వేదన మర్చిపోయి తిరిగి మళ్ళీ ఆనందం వచ్చినట్లుగా దేవుని యొద్ద మన అమితమైనటువంటి ఆనందం, ఆ సంతోషం పరిపూర్ణము అవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. గట్టిగా చదువు. అవును. రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. సహోదరి సహోదరులారా, భవిష్యత్ కాలంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనము ఆయన మహిమ యందు పరచబడతాం కదా. ఈ అనుభవం కలిగి ఉండాలంటే ఏముండాలా? ఆత్మ. చదువమ్మా. ఆత్మ ఎవరిలో నివసించకపోతే వాడు కాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. యోహాను రాసిన 1వ పత్రిక. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు ఎటువంటి వాడంట? జీవము గలవాడు. ఆ జీవము ఆయన కుమారుని యందు దాచబడినది. కాబట్టి సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. గత జీవితం, ప్రస్తుత జీవితం, భవిష్యత్ జీవితము ఎలాగుంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎలా ఉన్నావు? ప్రస్తుత జీవిత అనుభవంలో ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఒకవేళ ఈ భూమి మీద రక్షింపబడి కూడా ఇంకా మరి నీరసం నిస్సత్తువుతో ఆత్మ లేనివాడవుగా నీవు ఉంటే ఆయన మహిమయందు ఏమాత్రము ప్రత్యక్షపరచబడటానికి వీలు కుదరదు. సహోదరి సోదరులు, ఇంతవరకే, ఈ కాలం మట్టుకే, ఈ జీవితం మట్టుకే నేను అనుకోవాకండి. ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళితే నేను ఎక్కడ ఉంటాను? ఆయనతో కూడా ఆ మహిమయందు నేను కూడా ప్రత్యక్షం అవుతానా లేదా అనేది ఆలోచన చేసుకొని అక్కడ ఇంకా అమితమైనటువంటి గొప్ప ఆనందము ఇక్కడ మనకి కనపడుతుంది. గొప్ప సంతోషాలు చూడండి. యెషయా గ్రంథం 35:9 వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కీర్తనల 116వ అధ్యాయము, కీర్తన గ్రంథం 116వ కీర్తన 12వ వచనం నుంచి చదవండి. ఒకరు చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఎక్కడ? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి స్థితి కలిగిన మనము ఏం చేయాలానికి? ఆయన చేసిన ఉపకారములన్నింటినీ కూడా తలబోసుకుంటూ నేను ఆయనకేమి చెల్లించేదనో ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబట్టుకొని ఏం చేయాలా? యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ఆయనకి మొక్కుబళ్ళు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, ఎలా ఉంది మన స్థితి? మానవాడి యొక్క స్థితిగతులను, అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్ జీవితపు అనుభవపు ఆనందాలను ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి యెహోవా, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతబట్టుకొని హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యెహోవా నామముననే నేను నీకు సమర్పిస్తాను. చూసాం కదా 3 రకాలంటే జీవితపు అనుభవాలు. గత జీవితపు అనుభవము ఆయనతో కూడా లేపబడనటువంటి జీవితం అనుభవం. రెండవది లేపబడినటువంటి అనుభవం అంటే మన జీవము క్రీస్తు యందు, దేవుని యందు దాచబడి ఉన్నది. తర్వాత మూడవది భవిష్యత్ కాలపు ఆనందం, అంటే ఆయనతో, ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో ప్రత్యక్షమవుతాం మహిమ యందు. ఆ అనుభవాన్ని కలిగి ఉన్నవారమైతే ఏం చేస్తాం? ఆయన్ని స్తుతిస్తాం. ఆయన చేసిన ఉపకారాలైనా ఎన్నో గొప్ప ఉపకారాలు మనకు చేస్తూ వచ్చాడు. కాబట్టి రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, మరి బలులు, మొక్కుబళ్ళు ఆయనకి
సమర్పించే వరంగా మనము ఉందాం. ప్రార్థన 600లకు మనం ప్రవేశిద్దాం.